హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టార్గెట్ 45. మనం ఫైనలీ పైథాన్ కోర్స్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ముందుగా పైథాన్ కోర్స్ అవుట్లైన్ ఏంటి, మనం ఏమేమి నేర్చుకుంటాం ఈ కోర్స్లో అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం పైథాన్ ఇంట్రడక్షన్ ఏంటి, అసలు యూస్ కేసెస్ ఏంటి, ఐడిఈస్ ఏంటి పైథాన్కి, అలాగే సింపుల్ సింటాక్స్ ఎలా రాయాలి, కామెంట్స్ ఎలా రాయాలి, అదంతా ఇంట్రడక్షన్ టు పైథాన్లో తెలుసుకుంటాం. తర్వాత పైథాన్ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. దీంట్లో డేటా టైప్స్, సింపుల్ డేటా టైప్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, అలాగే స్ట్రింగ్స్ గురించి, బేసిక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి కవర్ చేస్తాము బేసిక్ పైథాన్ కాన్సెప్ట్స్లో. అలాగే కంట్రోల్ స్ట్రక్చర్స్ని మనం చూసినట్లయితే దీంట్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇవంతా కవర్ చేస్తాము. తర్వాత పైథాన్ డేటా స్ట్రక్చర్స్, లిస్ట్, ట్యుపుల్, అలాగే సెట్స్, డిక్షనరీస్ ఇవంతా కవర్ చేస్తాం డేటా స్ట్రక్చర్స్ కింద. తర్వాత ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ కింద మనమైతే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏంటి, లాంబ్డా ఫంక్షన్స్ ఏంటి, ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఫంక్షన్ ఎలా రాయాలి, అదంతా ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ కింద తెలుసుకుంటాం. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కింద అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనలీ బ్లాక్స్ అంటే ఏంటి, ఒక ఎక్సెప్షన్ని ఎలా రేస్ చేయాలి, కస్టమ్ ఎక్సెప్షన్ ఎలా రాయాలి, ఇదంతా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కింద మనం తెలుసుకుంటాం. తర్వాత వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్ అనమాట. ఒక ఫైల్ని ఎలా రీడ్ చేయాలి, ఒక ఫైల్లోకి ఎలా రాయాలి ఏదైనా కంటెంట్, లేకపోతే ఫైల్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఓపెన్ ఎలా చేయాలి, క్లోజ్ ఎలా చేయాలి, అలాగే జేసన్ ఫైల్స్తో ఎలా వర్క్ చేయాలి, డిఫరెంట్ పాత్, ఫైల్ పాత్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇదంతా మనం ఫైల్ హ్యాండ్లింగ్ కింద తెలుసుకుంటాం. తర్వాత ఇంతకు ముందు వరకు మీరు చూసినట్లయితే 7th టాపిక్ వరకు అయితే బేసిక్స్ అనమాట మోస్ట్లీ. ఇక్కడ 8th టాపిక్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి అయితే నేర్చుకుంటాం. క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ ఏంటి, కన్స్ట్రక్టర్ ఏంటి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి, ఇంకా ఓవర్ రైడింగ్ ఏంటి, పాలిమార్ఫిజం ఏంటి, ఎన్క్యాప్సులేషన్ ఏంటి, ఇదంతా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కింద అయితే మనం నేర్చుకుంటాం. తర్వాత సింపుల్గా డిఫరెంట్ లైబ్రరీస్తో ఎలా వర్క్ చేయాలి, డేట్ అండ్ టైం మాడ్యూల్తో ఎలా వర్క్ చేయాలి, నంపై లైబ్రరీతో ఎలా వర్క్ చేయాలి, ఇలాగా కొన్ని సింపుల్ లైబ్రరీస్తో మోస్ట్ ఇంపార్టెంట్గా అనిపించేటివి వాటితో ఎలా వర్క్ చేయాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏంటి, జనరేటర్స్ అంటే ఏంటి, ఇటరేటర్స్ అంటే ఏంటి, తర్వాత కంటెక్స్ట్ మేనేజర్స్ ఏంటి, మల్టీ థ్రెడ్డింగ్, మల్టీ ప్రాసెసింగ్, ఇంకా మెటా క్లాసెస్ ఏంటి, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఇదంతా అడ్వాన్స్డ్ పైథాన్ కాన్సెప్ట్స్లో మనం నేర్చుకుంటాం. తర్వాత టెస్టింగ్ అండ్ డీబగింగ్ గురించి తెలుసుకుంటాం. టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి, యూనిట్ టెస్ట్ ఏంటి, డీబగ్ ఎలా చేయాలి, డీబగింగ్ టెక్నిక్స్ ఏంటి, ఇదంతా మనం టెస్టింగ్ అండ్ డీబగింగ్లో అయితే తెలుసుకుంటాం. పైగా ఈ ఎంటైర్ కోర్స్ వచ్చేసి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో రిలేట్ అయ్యేలాగా ఉంటుంది. అలాగే మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తారు. ఆఫ్టర్ ఈచ్ టాపిక్ ఏదన్నా రిలవెంట్ ప్రాజెక్ట్ కనుక ఉంటే మనం ప్రాజెక్ట్ని అయితే చేద్దాము. మ్యాక్సిమం ఈ ఎంటైర్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ ఎలా ఉంటుందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అందుకే దీన్ని అలా డిజైన్ చేశాము. ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ రివీల్ చేయట్లేదు, కానీ ఇది ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుంది. ఆఫ్టర్ ఎవ్రీ టాపిక్ కొంచెం డిఫరెంట్ ప్రాజెక్ట్ అయితే మనం గ్యారంటీ చేస్తాం, అది మాత్రం గ్యారంటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే టోటల్గా కోర్స్ అవుట్లైన్. మీరైతే మ్యాక్సిమం ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటారు ఈ కోర్స్ని ఫాలో అయితే. ఈరోజు మాత్రం మనం పైథాన్ ఇంట్రడక్షన్ ఏంటి, యూస్ కేసెస్ ఏంటి, అలాగే హిస్టరీ ఏంటి పైథాన్కి అనే దాని గురించి అయితే తెలుసుకుంటాం. ఫస్ట్ పైథాన్ అసలు ఏంటి, అసలు ఈ పైథాన్ అంటే ఏంటి అని అనుకుంటూ ఉంటే మీరు, పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎందుకంటే ఇది చాలా సింపుల్, అలాగే ఈజీగా ఉంటుంది అనమాట. కోడ్ రాయడానికి కానీ, ఒకవేళ మీరు దాన్ని చూస్తున్నట్లయితే ఎవరి కోడ్ అయినా చదవడానికి కానీ రెండు ఈజీగా ఉంటుంది. అలాగే దీన్ని ఎవరు క్రియేట్ చేశారా అంటే గీడో వాన్ రోసమ్ అనే ఆయన
పైథాన్ అయితే క్రియేట్ చేశాడు. ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇది ఫస్ట్ 1991లో అయితే రిలీజ్ చేశారు. పైథాన్ ఎలా డిజైన్ చేశారంటే ఇది బిగినర్స్కి చాలా ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పేసి దీన్ని డిజైన్ చేశారనమాట. అందుకే ఇది వచ్చేసి చాలా పాపులర్ చాయిస్ అనమాట న్యూ ప్రోగ్రామర్స్కి. సో ఇది వచ్చేసి పైథాన్ యొక్క సింపుల్ ఇంట్రడక్షన్. ఇక్కడ మీరు చూసినట్లయితే కీ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా డీటెయిల్డ్గా తెలుసుకుందాం పైథాన్ కీ ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి. ఈ వీడియోలో అయితే జస్ట్ సింపుల్ ఇంట్రో. అలాగే పైథాన్ని ఎక్కడెక్కడ ఏ కంపెనీస్లో యూస్ చేస్తారు అనుకుంటే పైథాన్ని స్పాటిఫై యూస్ చేస్తుంది, అలాగే అమెజాన్ యూస్ చేస్తుంది, నాసాలో సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్కి యూస్ చేస్తుంది, అలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే బ్యాక్ అండ్ జాంగో ఫ్రేమ్వర్క్ని యూస్ చేసుకొని ఎంటైర్ బ్యాక్ అండ్ ఏపీఐస్ అంతా జాంగోలోనే రాశారు. అది పైథాన్ యూస్ చేసి రాశారు. సో ఇన్స్టాగ్రామ్ అలా యూస్ చేస్తుంది పైథాన్ని. అలాగే నెట్ఫ్లిక్స్ వచ్చేసి రికమెండేషన్ ఇంజిన్ కోసం పైథాన్నే వాడుతుంది. ఇంకా గూగుల్ వచ్చేసి రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్, ఏఐ ప్రాజెక్ట్స్ కోసం పైథాన్నే యూస్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే టాప్ కంపెనీస్ అన్నిట్లో పైథాన్ అయితే మ్యాక్సిమం యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ వచ్చేసి పైథాన్ యూస్ చేసి రికమెండేషన్ ఇంజిన్లో యూస్ చేసి మీరు నెక్స్ట్ ఏ మూవీ వాచ్ చేయాలి మీ ప్రీవియస్ హిస్టరీని బట్టి, లేకపోతే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి మూవీస్ చూస్తున్నారు సో దట్ మీరు కూడా ఆ మూవీ చూడొచ్చు అనేది ఇక్కడ నెట్ఫ్లిక్స్ అనేది రికమెండేషన్ ఇంజిన్ అనేది క్రియేట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పినట్లు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి బిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్కి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ బ్యాక్ అండ్ ఎంటైర్ ఏపీఐస్ ఉంటాయి కదా, బ్యాక్ అండ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే అది పైథాన్ వల్లే యూస్ చేస్తున్నారు. పైథాన్ జాంగో ఫ్రేమ్వర్క్ యూస్ చేసుకొని ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసుకున్నారు. ఇంత బిలియన్ యూజర్స్కి స్కేల్ చేయడం అనేది ఈజీ ఏం కాదు. కానీ వీళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల అయితే మ్యాక్సిమం జాంగోని యూస్ చేసి పైథాన్ హెల్ప్తో ఈ కోడ్ అంతా రాసి స్మూత్గా చేస్తున్నారు ఎంటైర్ ఫ్లో అంతా. సో ఇక్కడ కూడా పైథాన్ అయితే యూస్ చేస్తున్నారు. అలాగే పైథాన్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఏఐ యూస్ చేసినప్పుడు, అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ లేకపోతే మెడికల్ ఇమేజ్ డయాగ్నోసిస్ కోసం యూస్ చేయడానికి, అలాగే ఏఐ ప్రాజెక్ట్స్లో పైథాన్ అయితే చాలా వరకు యూస్ చేస్తారనమాట. సో అలాగే డిఫరెంట్ యూస్ కేసెస్లో పైథాన్ యూస్ చేస్తారు. మనం చూసినట్లయితే ఒకవేళ మీరు చాట్ బోర్డ్ బిల్డ్ చేయాలనుకున్నా, రికమెండేషన్ ఇంజిన్ కావాలనుకున్నా, ఎంఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కావాలనుకున్నా, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకున్నా, డేటా సైన్స్, ఇలాగా మీరు ఏది తీసుకున్నా పైథాన్ అనేది బేస్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఈ ఎల్లో కలర్ హైలైట్ చేసిండే ఏ ఒక టెక్నాలజీ నేర్చుకోవాలనుకున్నా ఈ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసి నేర్చుకోవచ్చు అనమాట. దానికి అన్నిటికీ బేస్ వచ్చేసి పైథాన్ లైబ్రరీస్ అనమాట. ఇవన్నీ టెన్సర్ఫ్లో, కేరాస్, సైకిట్-లెర్న్, అలాగే పైటార్చ్, ఇవన్నీ లైబ్రరీస్ ఆఫ్ పైథాన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ తీసుకున్నట్లయితే ఒకవేళ మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ ఉండి క్రిప్టో కరెన్సీతో ప్రాజెక్ట్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా అలా ఉంటే మీరు వెబ్3 లైబ్రరీ యూజ్ చేసి డిఫరెంట్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ని అయితే తయారు చేయొచ్చు, అలాగే వర్క్ కూడా చేయొచ్చు. అలాగే మీకు రోబోటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పైరోబోట్తో యూజ్ చేసి రోబోటిక్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు మీరు. అలాగే సైబర్ సెక్యూరిటీలో కూడా పైథాన్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది పైథాన్ లైబ్రరీస్. వెబ్ డెవలప్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే జాంగో అండ్ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసి వెబ్ డెవలప్మెంట్ అయితే చేయొచ్చు. ఆటోమేషన్ అయితే చేయొచ్చు పైథాన్తో. పైథాన్ ఆటోమేషన్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పైథాన్ కోడ్ చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుంది. హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ని కూడా జస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్తో ఆటోమేట్ చేసేయచ్చు. అలాగే డేటా అనాలిసిస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాండాస్ అండ్ ఎంపై లైబ్రరీస్ని యూజ్ చేసుకొని డేటా అనాలిసిస్ని కూడా మీరు ఈజీగా చేయొచ్చు. దగ్గర 70% డేటా సైంటిస్ట్ అయితే పైథాన్ని ప్రతిరోజు యూజ్ చేస్తారు డిఫరెంట్ టాస్క్స్ కోసము. ఎందుకంటే డేటా ఉంది అంటే పైథాన్ అనేది మ్యాక్సిమం యూజ్ చేస్తారు. సైంటిఫిక్ కంప్యూటేషన్స్కి కావచ్చు, డిఫరెంట్ ఏఐ ఎంఎల్ బేస్డ్ యూజ్ కేసెస్కి కావచ్చు, డిఫరెంట్ యూజ్ కేస్ కోసం అయితే పైథాన్ డిఫరెంట్గా యూజ్ చేస్తారు. పైథాన్ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. అలాగే
అలాగే పైథాన్ అనేది అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ని సపోర్ట్ చేస్తుంది, లైక్ విండోస్, లినక్స్, అలాగే మ్యాక్. సో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద పైథాన్ అనేది వర్క్ అవుతుంది గ్యారంటీగా. అలాగే మీరు చూసినట్లయితే టోటల్గా ఈ బేసిక్ ఇంట్రోని చూసినట్లయితే, యూస్ కేసెస్ని ఇవంతా చూసినట్లయితే పైథాన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్, ఈజీ టు లెర్న్, అలాగే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ చాట్ బోర్డ్స్ అండ్ చాట్ జీపీటీ ఇదంతా మనం చూసినట్లయితే మీకు అర్థమై ఉండాలి పైథాన్కి ఎంత క్రేజ్ ఉంది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి పైథాన్ని నేర్చుకుంటే. అలాగే ఇది చాలా ఫ్యూచర్ ప్రూఫ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ని బట్టి చూసినట్లయితే డిఫరెంట్ బిగ్ కంపెనీస్ అంతా ఏఐ పైన చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. ఏఐ మీరు నేర్చుకోవాలంటే పైథాన్ అనేది బేస్ అనమాట. సో మీరు పైథాన్ని నేర్చుకుంటే నెక్స్ట్ మీరు ఈజీగా మెషిన్ లెర్నింగ్కి వెళ్ళొచ్చు, తర్వాత డేటా సైన్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏఐకి వెళ్ళొచ్చు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మీ ఇష్టం ఏదైనా నేర్చుకోవచ్చు. అలాగే చాలా డిమాండ్ కూడా ఉంది ఈ ఫీల్డ్స్కి. అందుకని చెప్పేసి పైథాన్ అనేది నిజంగా నేర్చుకుంటే చాలా మంచిది. సో ఇది వచ్చేసి బేసిక్ పైథాన్ ఇంట్రొడక్షన్ అనమాట. మీకు యూస్ కేసెస్ అర్థం అయ్యాయని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం హిస్టరీ గురించి, పైథాన్ హిస్టరీ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు ఈ పైథాన్ అనేది ఎలా వచ్చింది అని చెప్పేసి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనం చూసినట్లయితే ఈ పైథాన్ అనేది క్రియేట్ చేసింది వచ్చేసి గేడో వాన్ రోసమ్ అనే ఆయన 1989లో అయితే దీన్ని క్రియేట్ చేశారనమాట. తర్వాత దీన్ని పబ్లిక్లోకి రిలీజ్ చేసింది వచ్చేసి 1991లో. ఆయన ఏబీసీ లాంగ్వేజ్ పైన వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ గేడో వాన్ రోసమ్ అనే ఆయన పైథాన్ని క్రియేట్ చేసిండే ఆయన. ఆయనకేమంటే పైథాన్ అనేది చాలా ఈజీగా అర్థమయ్యేలాగా, పవర్ఫుల్గా, కాంప్లెక్స్ టాస్క్స్ అన్నిటిని సాల్వ్ చేసేలాగా ఉండాలి అని చెప్పేసి ఈ ఏబీసీ లాంగ్వేజ్ని తీసుకొని ఇన్స్పైర్ అయ్యి పైథాన్ అనేది ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే క్రియేట్ చేశాడనమాట. అసలు ఇది ఎలా నేమ్ వచ్చింది పైథాన్ అంటే స్నేక్ని చూసి ఆయన ఏమీ ఇన్స్పైర్ అయ్యి పైథాన్ అని పేరు పెట్టలేదు. ఇది ఎట్లా వచ్చిందంటే ఈ పేరు, ఆయనకి బ్రిటిష్ కామెడీ షో ఒకటి ఉండేదన్నమాట, మాంటీ పైథన్స్ ఫ్లయింగ్ సర్కస్ అని చెప్పేసి. ఆ షోని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఈ పేరు అయితే పెట్టారు. అంటే ఏమంటే దీని వెనకల స్టోరీ ఏమంటే, ఈ షో అనేది ఎంత ఫన్నీగా ఎలా ఉంటుందో పైథాన్ కూడా అలాగే సింపుల్గా, ఫన్నీగా, అలాగే అప్రోచబుల్గా ఉండాలి అని చెప్పేసి ఈ పైథాన్ అనే నేమ్ అయితే పెట్టారు. నెక్స్ట్ ఎప్పుడు పైథాన్ 1.0 ఎప్పుడు వచ్చిందంటే 1994లో వచ్చింది. ఈ పైథాన్ 1.0 వర్షన్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ లైక్ లాంబ్డా ఫంక్షన్స్, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఫంక్షనల్ కాన్సెప్ట్స్ అంతా పైథాన్ 1.1లో అయితే రిలీజ్ చేశారనమాట 1994లో. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ 2.0 చూసుకున్నట్లయితే 2000లో వచ్చింది. ఈ వర్షన్లో అయితే లిస్ట్ కంప్రహెన్షన్స్, అలాగే గార్బేజ్ కలెక్షన్ ఇదంతా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనం వైడ్లీ అడాప్టెడ్ అండ్ రిమైన్ పాపులర్ ఫర్ నియర్లీ 2 decades. ఇది దగ్గర 20 years పాటు ఇది చాలా బాగా అడాప్ట్ చేసుకొని చాలా పాపులర్గా ఉన్నింది పైథాన్ 2.0. టైం ముందుకు వెళ్ళే కొద్దీ ఏమైందంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. అందుకని చెప్పేసి పైథాన్ 3.0 అయితే కనుక్కున్నారు పైథాన్ డెవలపర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద వర్క్ చేస్తున్నట్లయితే అడ్వాన్స్మెంట్స్ వచ్చే కొద్దీ మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి. ఆ ఇంప్రూవ్మెంట్స్ కోసం పైథాన్ వర్షన్స్ అనేది మారుతూనే ఉంటాయి. పైథాన్నే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఎవ్రీ వర్షన్లో డిఫరెంట్ ఫీచర్స్ యాడ్ అవుతాయి. ముందుటి కంటే పోలిస్తే ఇది ఈజీగా ఉండడము, లేకపోతే ఎఫిషియెంట్గా ఉండడము, స్కేల్ చేసేలాగా ఉండడము, ఇలాగా ఏదో ఒకటి పర్పస్ ఉండే విధంగా అయితే ఒక్కొక్క వర్షన్ అనేది క్రియేట్ చేస్తారు. అలాగే పైథాన్ 3.0 అనేది 2008లో అయితే కనుక్కున్నారు, రిలీజ్ చేశారు పైథాన్ 3.0ని. ఇది వచ్చేసి బ్యాక్వర్డ్ కంపాటబుల్ కాదు పైథాన్ 2తో. అసలు బ్యాక్వర్డ్ కంపాటబుల్ అంటే ఏంటి అంటే ఓల్డర్ కోడ్ వచ్చేసి ఈ న్యూ వర్షన్ పైన వర్క్ అవ్వదు అనమాట. అంటే పైథాన్ 2.0లో ఏవైనా ప్రాజెక్ట్స్ ఉంటే పైథాన్ 3.0లో అవి వర్క్ అవ్వవు అని చెప్పేసి అర్థం బ్యాక్వర్డ్ కంపాటబుల్ అంటే. అలాగే ఇది ఎందుకు చేశారు అంటే చాలా ఎర్రర్స్, ఇన్కన్సిస్టెన్సీస్
ఇవన్నీ పైథాన్ 2లో వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. అబ్జర్వ్ చేసింటే ఇవన్నీ ఫిక్స్ చేయడానికి, ఇంకా ఎఫిషియెంట్‌గా చేయడానికి నేను ముందుగా చెప్పినట్లు పైథాన్ 3ని అయితే వాళ్ళు క్రియేట్ చేశారు. పైథాన్ 3లో వచ్చేసి సింటాక్స్ చాలా క్లియర్‌గా ఉంటుంది. అలాగే చాలా బెటర్ పర్ఫార్మెన్స్‌ని కూడా అయితే ఇస్తుంది. మీకు ఒకవేళ నిజంగా టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఒకసారి పైథాన్ 2.0లో ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ప్రాజెక్ట్స్ ఉంది అని చెప్పేసి చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. సింపుల్‌గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ పైథాన్ 2.0లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది దాని గురించి అయితే వెళ్ళి చూడండి ఒకసారి. ఇక్కడైతే నేను పెట్టట్లేదు. జస్ట్ మీకు ఒక సింపుల్ అసైన్మెంట్ అనుకోండి, వెళ్ళి చూడండి. నెక్స్ట్ పాపులారిటీ వచ్చేసి పైథాన్‌కి ఎప్పుడు వచ్చిందంటే 2010 నుంచి పాపులారిటీ అయితే చాలా బాగా వచ్చింది పైథాన్‌కి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, వెబ్ డెవలప్మెంట్ ఇలా ఇవన్నీ వింటున్నాం కదా మనము. సో ఇవంతా ఎప్పుడెప్పుడైతే దీనికి డిమాండ్ పెరిగిందో అప్పుడు పైథాన్‌కి కూడా డిమాండ్ చాలా పెరిగింది. ఎందుకంటే పైథాన్‌కి చాలా లైబ్రరీస్ ఉన్నాయి కదా, జాంగో, పాండాస్, నంపై అండ్ టెన్సర్ఫ్లో. సో ఈ లైబ్రరీస్ ఉండడం వల్ల పైథాన్ అనేది ఈజీ ఆప్షన్ అయిపోయిందనమాట. ఎవరికైనా ఏ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా పైథాన్ అనేది చాలా ఈజీ చాయిస్ అయిపోయింది. అందుకని చెప్పేసి పాపులారిటీ అయితే పైథాన్‌కి 2010 నుంచి బాగా స్టార్ట్ అయింది. ఏమైందంటే 2020లో పైథాన్ 2 వచ్చేసి ఎండ్ అయిపోయింది కంప్లీట్‌గా. ఎందుకంటే సపోర్ట్ ఫర్ పైథాన్ 2 ఈజ్ అఫీషియల్లీ ఎండెడ్ ఇన్ January 2020. ఇప్పుడు ఆల్ మేజర్ డెవలప్మెంట్ అనేది పైథాన్ 3 పైనే ఫోకస్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే పైథాన్ 2 కంప్లీట్‌గా లేదనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే పైథాన్ రిలీజ్ సైకిల్లో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇయర్స్ చూడండి మీరు. ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఇయర్స్ ఉన్నాయి, వై యాక్సిస్ వచ్చేసి వర్షన్ నేమ్స్ ఉన్నాయి. పైథాన్ 2.6 వచ్చేసి 2008లో కనుక్కున్నారు. అది ఎప్పుడు ఎండ్ అయిపోయింది అంటే 2013లో ఎండ్ అయిపోయింది. అలాగే పైథాన్ 2.7 వచ్చేసి 2010లో క్రియేట్ చేశారు. అలాగే ఎప్పుడు ఎండ్ అయిపోయిందంటే 2020కి ఎండ్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ లైఫ్ అనమాట. ఈ ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది ఏమంటే ఈ వర్షన్ని ఇంకా మెయింటైన్ చేయట్లేదు అని అర్థం. అంటే ఏం అప్డేట్స్ ఉండవు, అలాగే సెక్యూరిటీ ప్యాచెస్ ఇలాంటివి ఏం ప్రొవైడ్ చేయరు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ లైఫ్ అనే లేబుల్ ఉండే ప్రతి ఒక్క వర్షన్ దానికి ఏం సెక్యూరిటీ అప్డేట్స్ ఉండవు, ప్లస్ అప్డేట్స్ ఏం రావు, ఇట్లా బగ్స్ ఇవేం ఫిక్స్ చేయకపోతే ఈ వర్షన్స్లో చాలా కాంప్లెక్సిటీస్ వస్తాయి. అలాగే అది సేఫ్ కాదు. మీరు ప్రొడక్షన్లో ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఇలా ఎండ్ ఆఫ్ లైఫ్ ఉండే వర్షన్ ఉండే పైథాన్ ఏ ప్రోగ్రామ్ ఏ వర్షన్ అయినా మీరు తీసుకున్నా అది సేఫ్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనకి సెక్యూరిటీ బాగా ఉండేలాగే చూసుకోవాలి. సెక్యూరిటీ ఫిక్సెస్ ఉండాలి, అలాగే బగ్ ఫిక్సెస్ ఉండాలి. అలాంటి వర్షన్నే చూస్ చేసుకొని మనమైతే వర్క్ చేయాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే పైథాన్ 3.8 వరకు ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్యూరిటీ ఫేస్ అనమాట. ఇది ఈ ఎల్లో కలర్లో ఉండేటివి పైథాన్ 3.9 నుంచి 3.11 వరకు అయితే సెక్యూరిటీ ఫేస్ అనమాట. ఈ సెక్యూరిటీ ఫేస్లో ఏమంటే క్రిటికల్ సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే రెగ్యులర్ బగ్ ఫిక్సెస్ అయితే ఉండవు, న్యూ ఫీచర్స్ అయితే యాడ్ అవ్వవు ఈ వర్షన్స్లో. కానీ క్రిటికల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే అవి మాత్రం సాల్వ్ అయ్యే విధంగా ఈ వర్షన్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. 3.9, 10 అలాగే 11. అలాగే ఇక్కడ పైథాన్ 3.12 అలాగే 3.13ని చూసుకున్నట్లయితే ఈ ఫేసెస్లో ఏమంటే ఇక్కడ బగ్స్ని ఫిక్స్ చేసే విధంగా, అలాగే స్టెబిలిటీ, అలాగే సెక్యూరిటీని బాగా ప్రొవైడ్ చేసే విధంగా ఇక్కడ ఉంటాయి పైథాన్ 3.12 అలాగే 3.13 వర్షన్స్లో. కానీ ఏంటంటే ఇక్కడ న్యూ ఫీచర్స్ అయితే ఏం యాడ్ చేయరు. న్యూ ఫీచర్స్ యాడ్ చేయడానికి ఏముండదు ఇక్కడ 3.12 అలాగే 3.13లో. ఇక్కడ 3.14 కనుక మనం చూసుకున్నట్లయితే ఇది అండర్ డెవలప్మెంట్ అనమాట. ఇక్కడ న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేస్తున్నారు. 3.12, 3.13 ఈ ఏ వర్షన్స్లో లేని ఫీచర్స్ అయితే ఇక్కడ 3.14లో యాడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి అండర్ డెవలప్మెంట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది టైం ఫ్రేమ్ అనమాట. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట అంటే 2025లో ఎప్పుడు అక్టోబర్లోనే ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే 2030 వరకు, ఆగస్ట్ వరకు, జూలై వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ ఫీచర్ అనేది, ఈ 3.14. సో ఇది వచ్చేసి పైథాన్ రిలీజ్ సైకిల్ అనమాట. మీకు నేను ఇక్కడ సోర్స్ అనేది ఈ లింక్ పెట్టాను, మీరు వెళ్ళి ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి ఈ వర్షన్స్ ఏంటి అని చెప్పేసి ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. కానీ నేనైతే మీకు బేసిక్ ఐడియాని అయితే ఇచ్చాను. ఎండ్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఈ సెక్యూరిటీ ఏంటి, బగ్ ఫిక్స్ ఫేస్ ఏంటి, ఇదంతా అని చెప్పేసి మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ హిస్టరీ అనేది నీట్గా చెప్తున్నా.
అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే డీటెయిల్డ్గా అక్కడ డేట్ సరిగ్గా లేవు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఈ ఇమేజ్ పెట్టాను ఇక్కడ. దీని సోర్స్ వచ్చేసి www.python.org డౌన్లోడ్స్. మీరు పైథాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ పేజ్కి వెళ్తారు మీరు. సో నేను ఇక్కడ అక్కడ నుంచి ఈ స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా. ఇక్కడ మనం చూడండి పైథాన్ 3.13 అనేది బగ్ ఫిక్స్ ఫేస్లో ఉంది. అలాగే పైథాన్ 3.8 వచ్చేసి ఎండ్ ఆఫ్ లైఫ్ అనమాట. ఎప్పుడు ఫస్ట్ రిలీజ్ అయింది అంటే 2019లో 10th మంత్లో అయితే రిలీజ్ అయిందంట. అలాగే ఎండ్ ఆఫ్ సపోర్ట్ వచ్చేసి 2024 అక్టోబర్లో రీసెంట్గానే ఎండ్ ఆఫ్ సపోర్ట్ చేసేసారు పైథాన్ 3.8కి. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ వర్షన్స్ 3.9, 10, అలాగే 11 వచ్చేసి సెక్యూరిటీ ఫేస్లో ఉన్నాయి. 3.12 అండ్ 3.13 వచ్చేసి బగ్ ఫిక్స్ స్టేటస్లో ఉన్నాయి. 3.14 వచ్చేసి అండర్ డెవలప్మెంట్ ఉంది. నేను చెప్పినట్లు అక్టోబర్లో అయితే రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. 2025 అక్టోబర్ 1కి అయితే రిలీజ్ చేయాలని ఉన్నారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం ఇదంతా తెలుసుకున్నాం కదా పైథాన్ గురించి మొత్తము. దీన్ని మనం చూసినట్లయితే పైథాన్ అనేది కంటిన్యూగా ఎవాల్వ్ అవుతూనే ఉంది. న్యూ ఫీచర్స్ అనేది యాడ్ అవుతూనే ఉంది. ఇది గ్రో అవుతూనే ఉంది. ఎందుకంటే దీని సింటాక్స్ అలా ఈజీగా ఉంటుంది. అలాగే లైబ్రరీ సపోర్ట్ అలా ఉంటుంది. అలాగే కమ్యూనిటీ సపోర్ట్ కూడా చాలా బాగుంది. కాబట్టి దీంట్లో చాలా ఎక్స్పర్ట్స్, బిగినర్స్ ఎవరైనా నేర్చుకునే విధంగా ఈజీగా ఉంటుంది. కాబట్టి పైథాన్కి అయితే చాలా పాపులారిటీ అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనం కరెంట్ స్టేబుల్ వర్షన్స్ వచ్చేసి 3.11 అలాగే 3.12 స్టేబుల్ వర్షన్స్ యూజ్ చేయొచ్చు మీరు. కానీ మ్యాక్సిమం మీరు ఏ వర్షన్స్ యూజ్ చేస్తారంటే ఈ బగ్ ఫిక్సెస్ వర్షన్స్ని యూజ్ చేయొచ్చు మీరు మ్యాక్సిమమ్. ఎందుకంటే ఇక్కడ బగ్స్ ఏమైనా ఉన్నా ఫిక్స్ అవుతూ ఉంటాయి. సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నా, బగ్స్ ఉన్నా ఫిక్స్ అవుతూ ఉంటాయి. దీనికైతే సపోర్ట్ బాగుంటుంది 3.12 అండ్ 3.13కి. సో ఇది యూజ్ చేసినా మీకేం ప్రాబ్లం లేదు 3.9, 10, 11. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ 3.9 కూడా ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోవచ్చు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ సపోర్ట్ వెర్షన్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే లాంగ్ టర్మ్ సపోర్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్ వచ్చేసి 3.12 అండ్ 3.13, 3.14 అయితే అండర్ డెవలప్మెంట్లో ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే. సో ఇది వచ్చేసి బేసిక్గా కంప్లీట్ హిస్టరీ ఆఫ్ పైథాన్ అనమాట. మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం మేము అనే క్వశ్చన్ మీకు ఉంటే, నెక్స్ట్ వచ్చేసి మీరు పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడా లేకపోతే డైనమికలీ టైప్డ్ లాంగ్వేజా లేకపోతే రెండునా, ఏంటి అసలు ఇది, అలాగే పైథాన్ సపోర్ట్ చేస్తుందా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని అనే క్వశ్చన్ ఉందా. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ చేద్దాం. కీ ఫీచర్స్ ఆఫ్ పైథాన్ నెక్స్ట్ వీడియో దీంట్లో అయితే మనం తెలుసుకుందాం. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే అర్థం కాకుండా ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.